ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ మధ్య కాలంలో అతిశయోక్తి అలంకారాలు ఎక్కువగా వాడేస్తున్నారన్న ఆరోపణలు విపక్షాల నుంచి వినిపిస్తున్నాయి. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వాన్ని ఆయన ఆకాశానికెత్తుతున్న తీరుపై సోషల్ మీడియాలో తెగ ట్రోల్ అవుతోంది. కేంద్రంలో ప్రతి రాష్ట్రానికి అవసరాలు ఉంటున్నప్పటికీ ఇంతగా జారిపోవాలా అన్న చర్చ కూడా ఇప్పుడు మొదలైంది. భోగాపురం విమానాశ్రయ ప్రారంభోత్సవంలో మోదీ మంచితనం పైన, ఆయన సమర్థత పైన చంద్రబాబు వదిలిన డైలాగులు కాస్త ఎబ్బెట్టుగానే అనిపించాయి. జెన్జీ ఇప్పుడు మోదీ పట్ల వ్యతిరేకతను వ్యక్తం చేస్తోన్న నేపథ్యంలోనే చంద్రబాబు ఆ రేంజ్లో ప్రశంసించటం టీడీపీ వారికి కూడా కాస్త ఇబ్బందిగానే పరిణమించింది. 2047కు భారత్ నెంబర్ 1 గా నిలబడబోతోందని, అది మోదీ ఘనతేనని చంద్రబాబు ప్రకటించడం కూడా కాస్త వింతగానే అనిపించింది. ఇదంతా కేంద్రం నుంచి రాష్ట్రానికి వారం వారం వచ్చే అప్పులను అడ్డుకోకుండా ఉండేందుకేనని వైసీపీ బ్యాచ్ కామెడీగా మాట్లాడేస్తోంది. ఉత్తరాంధ్ర మణిహారం భోగాపురం విమానాశ్రయ ప్రారంభ కార్యక్రమం కన్నుల పండువగా సాగిన మాట వాస్తవం. ప్రధాని నరేంద్ర మోదీ నుంచి స్థానికంగా ఉండే సామాన్యుల వరకు అందరూ ఆ కార్యక్రమం విజయవంతం కావటంపై హర్షం వ్యక్తం చేస్తున్నారు. తొలి కమర్షియల్ ఫ్లైట్ అక్కడి నుంచి ఎప్పుడు గగన విహారం చేస్తుందా అని జనం ఎదురు చూస్తున్నారు. కాకపోతే సభలో కొందరు నేతల ప్రసంగాలే ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశమయ్యాయి. భూపతిరాజు శ్రీనివాస వర్మ మాట్లాడే సమయంలో చంద్రబాబును ఉప ముఖ్యమంత్రి అని, పవన్ కళ్యాణ్ ను ముఖ్యమంత్రి అని ప్రస్తావించి తప్పులో కాలేశారు. అసలు ఆయన కేంద్ర మంత్రి ఎలా అయ్యారని తెలుగు జనం ప్రశ్నించుకుంటున్నారు. అంతకు మించిన మరో అంశం ఏంటంటే మోదీని చంద్రబాబు అవసరానికి మించి ప్రశంసించటమే అవుతుంది. మోదీ లేకపోతే 2047 వికసిత భారత్ స్వప్నాన్ని ఊహించలేమని చంద్రబాబు ప్రకటించడం మరీ విడ్డూరంగా అనిపించిందన్న కామెంట్స్ వస్తున్నాయి. అంతర్జాతీయ యుద్ధాలు, ఇంధన సంక్షోభం, వర్షాభావ పరిస్థితులను మోదీ నాయకత్వం కారణంగానే సమర్థంగా ఎదుర్కొంటున్నామని చంద్రబాబు సర్టిఫికెట్ ఇచ్చేశారు. అత్యధిక డిజిటల్ లావాదేవీలు జరిగేది ఇండియాలోని అని, అది మోదీ చొరవ వల్లే సాధ్యమైందని చంద్రబాబు చెప్పుకొచ్చారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో 11వ స్థానంలో ఉన్న మన దేశాన్ని మోదీ 4వ స్థానానికి పట్టుకొచ్చారని చంద్రబాబు చెప్పారు. రాష్ట్రానికి ఎంతో సహకారం అందిస్తోన్న మోదీ నాయకత్వాన్ని మనమంతా మద్దతివ్వాలని చంద్రబాబు పిలుపునివ్వడం కూడా అనవసర ప్రసంగమే అనిపిస్తోంది. గొప్ప దార్శనికుడు అని చెప్పుకునే చంద్రబాబు నాయకత్వంలోనూ రాష్ట్రానికి అప్పులు పెరిగిపోతున్నాయి. ప్రతి వారం అప్పుకు వెళ్లనిదే రాష్ట్రానికి గడవని పరిస్థితి ఉంది. అలవికాని హామీలిచ్చి వాటిని అమలు చేసేందుకు చంద్రబాబు నానా తంటాలు పడుతున్నారు. కేంద్ర ప్రభుత్వ సహకారం లేదని రాష్ట్ర వ్యవస్థల్ని నడపడం దుర్లభమయ్యే పరిస్థితి తీసుకొచ్చారు. అందుకే మోదీని చంద్రబాబు ఆకాశానికెత్తేస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. రాష్ట్రానికి రావాల్సినవి ప్రజల హక్కుగా కాకుండా మోదీ చలవగా ప్రొజెక్ట్ చేయటం కరెక్ట్ కాదన్న వాదన కూడా ఇప్పుడు తెర మీదకు వచ్చింది. అసలు చంద్రబాబు సీఎంగా ఉన్నారా లేక ఈవెంట్ మేనేజర్ గా మారారా అన్న మౌలికమైన ప్రశ్న తలెత్తుతోంది.